Step into Value Zone. Value Zone. Hypermart. Patanjali. ప్రజాభవన్ దగ్గరకు ప్రజావాణిలో భాగంగా తెలంగాణలో ఉన్నటువంటి కండరాల క్షీణత వ్యాధికి అంటే ఆ వ్యాధిగ్రస్తులు దాదాపుగా 3,000 వరకు ఈ రాష్ట్రంలో ఉన్నారు. అయితే వీరందరూ కూడా తమ సమస్యలను నేరుగా సీఎం దృష్టికి తీసుకొచ్చి వారు పరిష్కారం కోసం ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. ఇక్కడ అందరూ కూడా దాదాపు ఒక 10 మంది వీరందరూ కూడా ఉన్నారు. వీరందరూ కూడా నేరుగా వీల్ చైర్స్లోనే నేరుగా ఇక్కడికి వచ్చారు. ఇక్కడ ప్రజాభవన్ దగ్గరకు వచ్చి తమ విన్నపాన్ని నేరుగా వారు వివరించే ప్రయత్నం చేయడానికి ఇక్కడ వచ్చారు. అసలు వీరితో మాట్లాడదాం. ఈ వ్యాధి ఏంటి, దీనివల్ల ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి, అసలు వీరి డిమాండ్స్ ఏంటి, వీరు ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వం నుంచి, ఎలాంటి సాయం కావాలి అనేది వీరు అడుగుతున్నారో నేరుగా వారితో అడిగి మాట్లాడదాం. చెప్పండి, ఏంటి మీ పాపైనా? పాప చిన్నప్పటి నుంచి మస్కులర్ డిస్ట్రోఫీ కండర క్షీణతతో రోజు రోజుకు జబ్బు పెరుగుతుంది కానీ తగ్గడం లేదు. ఆమె దగ్గర ప్రతి ఒక్కరూ ఉండాలి. ఎవరు లేకపోయినా ప్రాబ్లం అవుతుంది. నీళ్ళు తాగడానికి కూడా రాదు. అంటే ఇది పుట్టినప్పటి నుంచే ఉంటుంది ఈ సమస్య? పుట్టినప్పుడు ఒక 10 years వరకు మంచిగా కొద్దిగా వంగుకుంటే నడిచింది. 10 years నుంచి ఇట్లా అయిపోయింది. మొత్తం బెడ్కే పరిమితం. అంటే తను చెయ్యి లేపడం కానీ కాళ్ళు ఇలా కదపడం కానీ అలాంటి కాళ్ళు కలపదు, ఏమైనా చెయ్యి కొద్ది లేపుతుంది అంతే. మొత్తం మేమే చేస్తాము. ఆహారం తీసుకోవడం కానీ లేదా ఏదైనా తన స్పూన్తో తింటుంది కానీ వణుకుతూ ఉంటుంది. బాడీ మొత్తం షేక్ అవుతుంటారు. తిన్నికే రాదు సరిగ్గా. సగం కింద సగం మీద పడుతుంది. ఓసారి తింటారు, లేకపోతే ఓసారి మేమే తినిపిస్తాము. ఇప్పుడు తన వయసు ఎంత? 18 సంవత్సరాలు. అంటే 8 సంవత్సరాల నుంచి ఇలాంటి ఇబ్బంది అవుతుంది. అంటే ఇది ఇబ్బంది రోజు రోజుకి పెరుగుతూ ఉంటుందా లేకపోతే ఒకేసారి? లేదు, ఇది ఎప్పుడు పెరుగుతూ ఉంటుంది. కొద్ది పెరుగుతూనే ఉంటుంది, తగ్గను. దీనికి మందులు లేవు అసలుకు. మందులకు మాట్లాడగలుగుతున్నా? మాట్లాడతా. ఏం పేరు నీ పేరు? నా పేరు శ్రేయ అండి. శ్రేయ మీ పేరు. ఎలా అమ్మా మీరు కాళ్ళు చేతులు కదపడానికి మీకు సహకరించదా? మీ శరీరం మీకు లేదు, కాళ్ళు చేతులు కదిలించేటప్పుడు పెయిన్ వస్తుంది, నొప్పిగా ఉంటుంది, చాలా వస్తుంది, చాలా నొప్పిగా ఉంటుంది. మీ పనులు మీరు ఏం కూడా చేసుకోలేరు, అన్నీ అమ్మగారే చేస్తుంటారా? అమ్మ, చెల్లెలు, డాడీ. వాళ్ళ మీద అలా ఆధారపడడం అనేది మీకు బాధ అనిపించట్లేదు? ఉంటుంది, కానీ ఏం చేయగలుగుతాం మనం, ఇలా ఉండే. అందరూ చదువుకుంటున్నారు, మీరు చదువుకుంటున్నారా? ఇప్పుడు చెల్లెలు హెల్ప్ ద్వారా 10th చదువుతున్నాను. చెల్లెలు హెల్ప్ చేస్తుంది. స్కూల్లో చదివి ఇంటికి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. వర్క్ అంతా రాసుకొని నేను మా చిన్న పాప ఇద్దరం రాసిస్తాం నోట్స్ మొత్తం. ఎగ్జామ్ అప్పుడు గిడంగా తను చదువుకొని చెప్తే మేము రాస్తాం. చిన్నప్పుడు చాలా యాక్టివ్గా ఉండేది? ఉన్నది, చాలా యాక్టివ్గా ఉన్నది చిన్నప్పుడు. 10 సంవత్సరాల నుంచే ఈ విధంగా? 10 సంవత్సరాల నుంచే ఈ విధంగా అయ్యింది. మీరు ఊహించారా చిన్నప్పుడు పాప ఈ విధంగా వీల్ చైర్ కి మేము ఎక్స్ప్లెయిన్ చేయలేము అసలు, అనుకోలేము మేము అసలు. చూస్తే పాప చాలా చక్కగా ఉంది, చాలా బాగుంది, కానీ మేము అసలు ఇట్లా అవుతుంది అని అనుకోలేము. ఎంతమంది అమ్మా మీకు బిడ్డలు? 3 పాపలు, ఈమె పెద్ద పాప. వాళ్ళిద్దరు మంచిగా ఉన్నారు. ఆ 2 బిడ్డలు ఇప్పుడు అక్కకి సహకరిస్తారు. నాన్న, నేను, జాయింట్ ఫ్యామిలీ. ఫాదర్ ఆయనకి వినపడదు. ఓకే, ఆయన కూడా ప్రాబ్లం. మరి ఈ పాపని ఇప్పుడు ఇలా చేతికొచ్చిన వయసుకు వచ్చిన పాపని ఈ విధంగా చూసుకోవడం కష్టంగా అనిపించదమ్మా? చాలా కష్టం అవుతుంది, చెప్పుకోలేనంత కష్టం ఉంది, కానీ తప్పదు కదా. ఎవరన్నా ఏదన్నా హెల్ప్ చేయడం కానీ ఏదన్నా ఏం చేస్తుంటారు? మీ వారు ఏం చేస్తుంటారు? మీరు టైలర్ షాప్లో పని చేస్తాడు. నేను ఇంట్లోనేమో ఈమెను చూసుకుంటూనే ఉంటాను. ఎప్పుడు ఆమెని ఒక కేర్ టేకర్ ఉండాలి, ఎప్పటికీ కంపల్సరీ ఒకరు ఉండాలి ఆమె దగ్గర, లేనిది అసలు నడవదు. దీనికి ట్రీట్మెంట్ అంటూ ఏం ఉండదా? ఏం లేదు, మందులు వస్తాయని చెప్పారు కానీ ఇంకా రాలేవు. దానికోసం కూడా మేము అందరం ప్రయత్నిస్తున్నాం రావాలని. ఎక్కడైనా ఉందంట వేరే చోట దీని మందు కనిపెట్టారు? వచ్చినాయి అని అన్నారు, కానీ ఇక్కడికి రాలే. ఇక్కడికి కాస్ట్లీ, కొద్దిగా ఎక్కువ ఖరీదైన మందులు. ఎంత ఖర్చు అవుతుందమ్మా ఇప్పుడు జనరల్ గా? మినిమము ఒక్కొక్కరికి 16-15 లక్షల కోట్లు అవుతుంది. 15 కోట్లు అవుతుంది మినిమం ఒక్కొక్కరికి. కానీ ఆ జబ్బు తగ్గదు, పెరగకుండా కొద్దిగా నయం ఉంటుందని. అంటే 10 ఏళ్ల వయసు అప్పుడు ఒక్కసారిగానే ఈ విధంగా కండరాలు పనిచేయకుండా ఆగిపోవడం జరిగిందా, లేదంటే మెల్లమెల్లగా? కాళ్ళే ఫస్ట్, కాళ్ళు, తర్వాత కొద్దిగా బాడీ వీక్ అయిపోయింది మొత్తం. ఆడుకుంటున్న పాప ఒక్కసారి ఫస్ట్ ఎగ్దమ్ కాళ్ళే రాలేవు అసలు అప్పుడు ఊహించారా ఈ విధంగా? అస్సలు ఊహించలే మేము. ఏమనుకున్నారు అప్పుడు ఆ విధంగా కాళ్ళు సక్రమంగా పని చేయనప్పుడు?
ఏదో చిన్న మస్తు సమస్య. బాధ అనిపించింది. మామూలుదే అనుకోను, మరి ఇంజక్షన్ దేనికోసం అనుకున్నాం, ఎక్కడ చూపించినా కానీ కాదని చెప్పారు. ఏమ్మా ఇది బాధ, అమ్మ మీద చెల్లెల మీద ఇలా ఆధారపడడం అది నిజంగా నీ కళ్ళల్లోనే ఆ బాధ కనిపిస్తుంది. ఉంటుంది కదా, నాకు కూడా అందరిలాగా ఆడుకోవాలని. అందరిలాగా ఆడుకోవాలనిపిస్తుంది. తను చక్కగా చదువుతుందా చెల్లి? చదువుతుంది. ఇప్పటి వరకు 9th క్లాస్ 8th క్లాస్ వరకు అన్ని అయితే ఇంతకు ముందు 6th వరకు వెళ్ళింది స్కూలు. ఈ ప్రాబ్లం వచ్చినప్పటి నుంచి బంద్ చేసాము. అయితే కరోనా టైంలో ఒక టీచర్ ఏ స్కూల్లో లిఫ్ట్ ఉన్న స్కూల్లో పంపిస్తామంటే కూడా అలౌ చేయమన్నారు. అయితే ఒక మేడం అడిగితే సరే గవర్నమెంట్కి పేపర్ సబ్మిట్ చేసి చెప్తాను మేడం అంటే, ఆమె సరే తీసుకోండి కానీ స్కూల్కి వద్దు, ఇంట్లోనే పేపర్స్ ఎగ్జామ్ పేపర్స్ అన్నీ ఇంట్లోనే పంపించండి అంటే ఆమె ఇంటికి పంపిస్తుంది. ఆమె చదువుకొని చూసి చదువుతుంది, చెప్తే మేము రాసిస్తాం ఎవరమన్నా ఒకరం. చాలా షార్ప్ గా ఉంటుందా? ఆ మైండ్ షార్ప్ ఉంటుంది. మైండ్ చాలా షార్ప్. కానీ శరీరం ఒకటి సహకరించి ఒకవేళ బలవంతంగా రాద్దామన్నా కానీ బాడీ మొత్తం షేక్ అయిపోతుంది, చెమటలు వచ్చేస్తాయి. చెమటలు వచ్చి పడుకుంటుంది. ఇక ఒక హాఫ్ అన్ అవర్ గిడంగా అంతసేపు రాసిందనుకో. ముగ్గురు ఆడబిడ్డల్ని పెంచడం అంటేనే కష్టం అమ్మా. అలాంటిది ఇలాంటి స్థితిలో ఉన్న బిడ్డని చూస్తున్నారంటే మీరు నిజంగా గ్రేట్ తల్లి మీరు. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం కావాలని మీరు? మాకు కేర్ టేకర్ కావాలని కోరుకుంటున్నాం, పాపకు మందులు కూడా రావాలని కోరుకుంటున్నాం. ఆర్థికంగా మీరు ఏమన్నా స్థిరపడినటువంటి కుటుంబమేనా మీరు? మా అత్తయ్య వాళ్ళు ఉన్నారు, అత్తయ్య వాళ్ళే చూస్తున్నారు, వాళ్ళ దగ్గరనే ఉన్నాం మేము, వాళ్ళే చూస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి. పిల్లల చదువు కానీ మిగిలినటువంటి అత్తయ్య మామయ్యనే పెడుతున్నారు. సో ప్రభుత్వం నుంచి ఇంకెలాంటి సహాయం కావాలి? మా ఆయనకి ఏదైనా జాబ్ రావాలని కోరుకుంటున్నాను నేను. అంటే మీ ఆయన కూడా ఆయనకి సరిగా ఆయన వినపడదు. ఏదైనా జాబ్ చేస్తే గవర్నమెంట్ నుంచి ఏదైనా జాబ్ ఇస్తే ఏమైనా హెల్ప్ అవుతుందని. మా ఎంతగానో ఆయనకి ఈ సమస్య ఎప్పటి నుంచి వచ్చింది? ఆయన పుట్టుకతోనే వచ్చింది. పుట్టుకతోనే. అంటే ఈ సమస్య పాపకు వచ్చిన సమస్య ఇది ఎట్లా, అంటే జెనెటికల్ గా వస్తుందా, వంశపారంపర్యంగానా, లేదంటే ఇది వంశపరంగా మా అత్తయ్య వాళ్ళ సైడ్ ఎవ్వరికి లేదు, అమ్మ వాళ్ళ సైడ్ ఎవ్వరికి లేదు. జెనెటిక్ ప్రాబ్లం అని చెప్పారు ఈమెకు. సో ఆయన టైలర్ గా పనిచేస్తారు, సరిపోతుందా ఆయన టైలర్ గా పనిచేసి? ఇక మా అత్తయ్య వాళ్ళ దగ్గర జాయింట్ ఫ్యామిలీ ఉంటున్నాము, అత్తయ్య వాళ్ళే చూసుకుంటారు. ఈయన చేసింది మేము మందులకు ఫిజియోథెరపీ దానికి దీనికి సరిపోవు కూడా అత్తయ్య మామయ్యనే చూస్తారు. సో మాట్లాడగలుగుతారు ఆయన? మాట్లాడతారు. చెప్తారా మీరు పాపకి ఎలాంటి? పాప నడవగలిగి తీయమ్మ కారటి మత్తు కోతమ్మ కాని మత్తు కోతమైతే పదకొట్టు పలగాలితే దీన్ని ఏది కన్నా పాప కోతమైతే వెళ్ళిపోయి తీయాలి. వెళ్ళిపోయి తీస్తే అప్పుడు ఏం తడితే చెప్తుంది మనం పోతే కలవేయచ్చు, మనం పోతే కలవేయచ్చు, ఇంత కలవేయచ్చు కదా తాను కోతమైతే పాప అయితే ఇది వెళ్ళిపోయి తీయాలి. చూసారుగా ఈ కుటుంబాన్ని చూస్తుంటే ఎంత బాధ కలుగుతుందంటే, దేవుడు ఒక్కొక్కసారి మంచిగా ఉన్నటువంటి కుటుంబంలో ఒక్కసారి విధి మొత్తం తలకిందులుగా మార్చేస్తుందండి. దానికి ఈ కుటుంబం ఒక చిన్న ఉదాహరణ అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా చక్కగా ఉంది ఆ పాప. 18 సంవత్సరాలు, 10 ఏళ్ల వరకు కూడా ఆడుతూ పాడుతూ అందరితో కలిసి ఎంతో సంతోషంగా ఉన్నటువంటి ఆ పాపకు ఒక్కసారిగా ఈ కండరాల క్షీణత వ్యాధి సోకడం వల్ల మెల్లమెల్లగా డే బై డే అలా మంచానికి పరిమితం అయిపోయింది. ప్రభుత్వం నుంచి ఆ కుటుంబానికి సాయం చేయాలంటూ కూడా ఆ తల్లిదండ్రులు నేరుగా ఆ పాపను తీసుకొచ్చి కొత్తగా ఏర్పడినటువంటి ఆ ప్రభుత్వం దగ్గర రావడం జరిగింది. నేరుగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి తమకు ఏదో ఒక విధంగా ఆర్థిక సాయాన్ని అందించి, అదేవిధంగా ఆ తండ్రికి కూడా, అంటే ఆయన కూడా పుట్టుక నుంచే చెవుడుగా ఉన్నారు, సరిగా సక్రంగా మాట్లాడలేకపోతున్నారు, టైలర్గా పనిచేస్తూ వచ్చినటువంటి ఆ డబ్బుతో ఆ కుటుంబాన్ని పోషిస్తున్నారు. 3 ఆడబిడ్డలు, పెద్ద బిడ్డ ఈ విధంగా మంచానికి పరిమితం అవడం అనేది నిజంగా తల్లిదండ్రులు తట్టుకోలేనటువంటి పరిస్థితి. సో గవర్నమెంట్ వెంటనే స్పందించి ఈ కుటుంబం కోరుతున్నట్టుగా వారికి సరైనటువంటి సహకారం అందించాలని సుమన్ టీవీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. కెమెరామెన్ రాజ్ కుమార్తో విజయ్, సుమన్ టీవీ, హైదరాబాద్.